హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాను. అదేంటంటే చూసారా ఎంత బాగుందో, చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి ఎలా చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మీకు నేను ఈరోజు చూపిస్తాను. చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్లో మనం స్కిన్లెస్ చికెన్ తీసుకుంటే బాగుంటుంది. మేమైతే చికెన్ తెచ్చాము. స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని మనం చికెన్ని బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి. చూసారా, వీడియోలో చూస్తున్నట్టు మనం ఆ విధంగా కలుపుకొని ఉంచుకుంటే బాగుంటుంది. లేదంటే స్టవ్ పై పెట్టుకొని చికెన్ పెట్టుకొని మనం పసుపు పైన వేసుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనము ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసిన దాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే చికెన్లో ఏదైతే వాటర్ ఉంటుందో అదంతా బయటకు వచ్చేంత వరకు మనం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, కొంచెం వెడల్పు పాత్రలో పెట్టుకుంటే బాగుంటుంది. ఆ విధంగా మూత పెట్టేయాలి. చూసారా వాటర్ ఎలా వస్తుందో. మనకి చికెన్ పచ్చడి కొంచెం నిల్వ ఉండాలి అంటే మనం అందులో వాటర్ లేకుండా కంప్లీట్గా ఆ విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. సో కంప్లీట్ అయిపోయింది. చూడండి వాటర్ మొత్తం పోయింది. అలా డ్రైగా అవ్వాలి. మొత్తం వాటర్ లేకుండా మనం డ్రైగా అలా చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావలసిన మసాలా అప్పుడే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటే బాగుంటుంది. అలాగే మసాలాలు కూడా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నెక్స్ట్ లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను ఏమేమి వండాలనేది. చూడండి, ఇవన్నీ వేపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది. పౌడరు మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా మనం థిక్గా ఉన్న కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ చికెన్ని అందులో వేసుకోవాలి. చూసారా, వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. చికెన్ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి. ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే అదే ఆయిల్లో మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెంగా అయితే సరిపోతుంది. చూడండి, ఈ ముక్కలు అనేవి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. చికెన్ ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అన్ని ముక్కలు మనకి బాగా ఫ్రై అవుతాయి, బాగుంటాయి. ఈ విధంగా మంచి కలర్ వస్తాయి. అలాగా కొంచెం టైం పడుతుంది, కానీ మనం కొంచెం ఓపికతో వేపుకోవాలి. పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా వేగిపోయిన ముక్కల్ని మనం పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ విధంగా వేసుకొని బాగా దాన్ని ఫ్రై చేయాలి. బాగా కలుపుతూ ఉండాలి. అందులో పచ్చిదనం పోయేంత వరకు దాన్ని మనం బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా నురగలాగా వచ్చిందో. ఆ విధంగా అడుగు పట్టకుండా మనం నీట్గా కలుపుకొని అందులో ఏదైతే చికెన్ పీసెస్ ఫ్రై చేసామో అవి అందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ విధంగా కలర్ వస్తుంది. చూసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి వేగం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
ఆ విధంగా ఉండేటప్పుడే మనం ఈ ఫ్రైడ్ చికెన్ పీసెస్ని వేసేయాలి. అందులో వేసేసుకొని మనం ఆ రెండు బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులోనే కారం 2 or 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు. అదే దాంట్లో మనం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మస్ట్ అండ్ షుడ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బుడగలు వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక 3 నిమ్మకాయలను తీసుకొని మనం చూసారా ఆ విధంగా వస్తుంది కలరు. నేను రసం తీసి పెట్టుకున్నాను, దాన్ని అందులో వేసి మనం బాగా కలుపుకోవాలి. లెమన్ రసం వేయడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కొంచెం చికెన్ తీసుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మనం ఈ చికెన్ పచ్చడిని గాజు మగ్గు కానీ నెక్స్ట్ గాజు సీసా కానీ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే గాజు మగ్గులో తీసుకున్నాను. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా గ్రేవీగా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.